ఎన్నికల ప్రచారం ముగుస్తున్న వేళ కర్ణాటకలో ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. నేతల ఇళ్లే టార్గెట్ గా సోదాలు జరుగుతున్నాయి. ఇవాళతో కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు నేతలు భారీగా డబ్బులు పంచేందుకు సిద్ధమయ్యారని సమాచారం అందుకున్న ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. మాండ్యా, హసన్ నియోజకవర్గాల్లో నేతల ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినకర్ అడిగి తెలుసుకుందాం. దినకర్, కర్ణాటకలో ఐటీ సోదాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మరికొద్దిసేపట్లో అంటే సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగుస్తున్నటువంటి నేపథ్యంలో అటు కర్ణాటక, తమిళనాడు 2 రాష్ట్రాల్లో కూడా ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించడానికి ఎల్లుండి ఉదయం నుంచి ప్రారంభమయ్యే పోలింగ్ లో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రలోభాల పర్వం తెరలేస్తుంది. ఇందులో భాగంగానే నేతలు ఓటర్లకు పంచాల్సినటువంటి డబ్బులన్నింటినీ కూడా తమకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ లలోను ఇళ్లలోనూ కూడా పెట్టుకోవడంతో వీటి సమాచారం అందినటువంటి ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు చేసినటువంటి పరిస్థితి అటు కర్ణాటక, ఇటు తమిళనాడు 2 రాష్ట్రాల్లో కూడా కొనసాగుతుంది. అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి హసన్, మాండ్యా పార్లమెంట్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ పూర్తి స్థాయిలో అధికార పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్, ఆ తర్వాత జేడీఎస్ నేతలు కూడా డబ్బులు ఓటర్లకు పంచడానికి సిద్ధంగా ఉన్నారని తేల్చడంతో ఐటీ అధికారులు సోదాకు దిగారు. అందులో భాగంగా కోట్లాది రూపాయలను కూడా సీజ్ చేసినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. దాంతో పాటు మాండ్యాలో నటి సుమలత, తర్వాత జేడీఎస్ తరఫున దేవేగౌడ మనవడు కూడా పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ గెలుపు నిర్ణయాత్మకంగా మారింది. బీజేపీ సుమలతకు మద్దతు ఇస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ సుమలతను గెలిపించడానికి కూడా, అలాగే సుమలతకు సంబంధించి మద్దతు ఇవ్వడానికి కూడా బీజేపీ పరోక్షంగా మద్దతిస్తుందని చెప్పి కూడా విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ జేడీఎస్ నేతలకు సంబంధించినటువంటి ఇళ్లపైన దాడులు జరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఈ దాడుల్లో కోట్లాది రూపాయలు సీజ్ చేసినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇక తమిళనాడులో కూడా ఈ రోజు సాయంకాలం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రులు కూడా ఇద్దరు ఉదయ్ కుమార్, తర్వాత రాధాకృష్ణన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లలో కూడా రాత్రి 2 గంటల వరకు కూడా దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కోట్లాది రూపాయలని సీజ్ చేసినటువంటి పరిస్థితి ఇక్కడ చెన్నైలో కొనసాగుతుంది. చెన్నై, బెంగళూరులో ఈ రోజు దాడులు ఇంకా కొనసాగుతాయని చెప్పి ఐటీ అధికారుల నుంచి కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. దాదాపు ఈ రోజు అర్ధరాత్రి నుంచి రేపు అర్ధరాత్రి వరకు ఓటర్లకు డబ్బులు పంచడానికి కోట్లాది రూపాయలు సిద్ధం ఉన్నటువంటి నేపథ్యంలో వాటన్నిటిని కూడా అధికారులు సీజ్ చేశారు. అలాగే అనుమానం ఉన్నటువంటి ఏరియాల్లో కూడా అంటే చిదంబరం, తర్వాత శివగంగై కావచ్చు, తర్వాత తెన్కాసి కావచ్చు, వాటితో పాటు కర్ణాటకలో ఉన్నటువంటి ప్రధాన నియోజకవర్గాల్లో కూడా డబ్బు పంపిణీని అడ్డుకోవడానికి ఐటీ అధికారులతో పాటు ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్లు కూడా పూర్తి స్థాయిలో సోదాలు జరుపుతున్నటువంటి పరిస్థితి 2 రాష్ట్రాల్లో నెలకొని ఉంది. రైట్, థ్యాంక్ యూ దినకర్. ఎన్నికల ప్రచారం ముగుస్తున్న వేళ కర్ణాటకలో ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. నేతల ఇళ్లే టార్గెట్ గా సోదాలు జరుగుతున్నాయి. ఇవాళ్టితో కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు నేతలు భారీగా డబ్బులు పంచేందుకు సిద్ధమయ్యారని సమాచారం అందుకున్న ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. మాండ్యా, హసన్ నియోజకవర్గాల్లో నేతల ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.